शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో మార్చి నెలలో కర్కాటక రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మార్చి నెలలో గ్రహస్థితి సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. తర్వాత అంగారకుడు కూడాను సప్తమ అష్టమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు అష్టమ భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది కొంత అనుకూలంగా ఉంది. ఇక గురువు దశమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను ప్రతికూలంగానే ఉంది. రాహువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 9 గ్రహాలు, అందులో ముఖ్యమైనటువంటిది చంద్రుడిని మినహాయించి ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. కనుక మనము ఓవరాల్గా చూసినట్టయితే ఈ మార్చి నెలలో కర్కాటక రాశి వారికి గ్రహస్థితి సామాన్యంగానే ఉంది. కనుక ఏ పని లోపల అంటే ఏ పని చేసినప్పటికీ ప్రారంభంలో ఆటంకాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మట్టుకు సజావుగానే కొనసాగుతుంది. లాభాలు ఉంటాయి. సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఇక 3-4 వారములలో ఇంటిలో వాతావరణము కొంత బలాన్ని ఇస్తుంది. అంటే కుటుంబ వాతావరణము అనుకూలంగా ఉంటుంది. బయట మీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఎన్ని ఆటంకాలు, మనస్పర్ధలు, కలహాలు ఎన్నో మనకు జరిగే అవకాశాలు ఉన్నాయి బయట ప్రపంచంలో. అయినప్పటికీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉంది కనుక కొంత బలాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తీర్థయాత్రలు, విహారయాత్రలకై ప్రయాణాలు చేపడతారు. ప్రణాళికాయుతంగా ప్రయాణాలు చేపడతారు. ఇది కొంతవరకు మీకు కలిసి వచ్చేటువంటి అంశం. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. ఇక ఆర్థిక స్థితి మూలకంగా కొన్ని పనులు వాయిదా పడతాయి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ముందుకు వస్తాయి. అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి వాగ్వివాదాల మూలకంగా రావాల్సినటువంటి డబ్బు మనకు సమయానికి చేతికి అందకపోవడంతో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కొంత జాగ్రత్తగా మనం ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. సరే, పనిభారం పెరిగినప్పటికీ అందులో మనము నిమగ్నమై పని చేసినప్పటికీ అధికారుల విమర్శలకు గురి కావడం అనేటువంటిది ఇక్కడ మనకు బాగా కనపడుతుంది. కనుక వీటన్నిటిలో మనకు ముఖ్యంగా ఏంటయ్యానంటే మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక ఇబ్బందులు కనబడుతున్నాయి. కనుక మీరు ఎంతవరకు ఆలోచించాలనో అంతవరకే ఆలోచించండి. అనవసరమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్లకుండా ఆలోచించినటువంటి విషయాలను మీరు కార్యరూపంలో పెట్టి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికే మీరు ప్రయత్నాలు చేయడం మంచిది.
ఇక చదువు పూర్తయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి విద్యార్థులకు, విద్య పూర్తయినటువంటి వాళ్ళు ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి తాత్కాలికంగా టెంపరీగా కొంత వెసులుబాటు కనబడుతుంది. అంటే టెంపరీగా ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక స్థిరమైన ఉద్యోగం కొరకు ఇంకా ప్రయత్నాలు కొనసాగించాలి. ఇక ఆత్మీయులు, దగ్గరి వారితో మీకు వైషమ్యాలు బాగా కనబడుతున్నాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలతో దగ్గరి వారితో మీరు చర్చించకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వారితోని మాట్లాడడం మనకు చాలా ఉత్తమమైనటువంటిది. ఇక వ్యవసాయదారులకు వాళ్ళ భూమి పక్కన ఉన్నటువంటి వారితో, ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు, కలహాలు, ద్వేషాలు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దిగుబడి కొంత సంతృప్తిగానే ఉంటుంది. అయినప్పటికీ అనుకున్న మేర దిగుబడి ఉండకపోయినప్పటికీ మీరు ఏదో రకంగా దిగుబడి విషయంలో సంతృప్తిగానే ఉంటారు వ్యవసాయదారులు. కానీ పక్క వారితో కలహాలను మీరు అవాయిడ్ చేయడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక వాహన మూలకంగా బాగా ఖర్చులు కనబడుతున్నాయి, అవి తగ్గించుకోండి. వాహనముల రిపేర్లు, అనవసరమైనటువంటి ఇబ్బందులు, వాహన కొనుగోలు మూలకంగా మనం మోసపోవడము ఇలాంటివి కనబడుతున్నాయి కనుక వాహన విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక పారిశ్రామికవేత్తలకు, కర్మాగారాలు నడిపిస్తున్నటువంటి వారికి మిషనరీల మూలకంగా వృధా ఖర్చులు, అంటే మిషనరీల మూలకంగా మనకు రిపేర్లు రావడం కానీ, లేదా మనకు అవసరానికి మిషనరీలకు ఆర్డర్స్ ఇచ్చి వాటిని దిగుబడి చేసుకోవడంలో మనకు ఇబ్బందులు, అనుకున్న దానికంటే కూడాను ఎక్కువగా మనం డబ్బు వెచ్చించవలసి రావడము, ఇలాంటివి మిషనరీల మూలకంగా కొంత ఇబ్బంది కనబడుతుంది కనుక జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కనబడుతుంది. తద్వారా రుణభారం పెరుగుతుంది. ఆల్రెడీ మనము తీసుకున్నటువంటి డబ్బుకు ఇంట్రెస్ట్ కట్టడంలో కానివ్వండి, లేదా దాన్ని వేరే చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానివ్వండి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక డబ్బు విషయంలో మట్టుకు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మార్చి నెలలో. ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి గ్రహస్థితి ఉంది. అయితే ఏ గ్రహాలు బాగా లేవు అని అనుకుంటే ముఖ్యంగా సూర్యుడు అష్టమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం ఆకస్మిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అదృష్టం కలిసి రాకపోవడము ఇలాంటి వాటిపైన బాగా ప్రభావాన్ని చూపిస్తుంది కనుక సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని కొరకై మీరు ప్రతి నిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యుడికి ఉదయం పూట మీరు లేచిన తర్వాత స్నానం చేసి తూర్పు వైపుకు తిరిగి సూర్యుడికి 12 సార్లు నమస్కారం చేసుకోండి. కేవలము సూర్యుడు నమస్కారంతో సంతృప్తి పడతాడు. మీరు 12 నమస్కారాలు ప్రతినిత్యం చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. తర్వాత జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్రం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను కనీసం 6 సార్లు మీరు జపించండి. ఒకవేళ మీకు సమయము ఉన్నట్టయితే ప్రతినిత్యం కూడాను ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. లేని పక్షంలో ప్రతి ఆదివారం అయినప్పటికీ ఆదిత్య హృదయము పారాయణం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం మూలకంగా మీకు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. మానసిక శారీరక సమస్యలు ఉండవు. ఇది ప్రధానమైనటువంటి విషయం. అన్నింటికి కూడాను మనకు ఆరోగ్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారకం కనుక ఆరోగ్యము బాగా ఉన్నట్టయితే మీరు అన్ని విధాలుగా సమస్యలను ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏ సమస్యనైనప్పటికీ మీరు అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి.
ఈ సూర్యుడి విషయం లోపల ఈ పరిహారం చేసుకోండి. ఇక అంగారకుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంగారకుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకొని సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల తొందర స్వభావము లేకుండా ఒక విషయంపై సుషితంగా నిశ్చింతగా మీకు ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని ఇస్తాడు. కలహాలు లేకుండా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బృహస్పతి దేవగురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. వృత్తిపరంగా మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు కనుక ఆ బృహస్పతి కొరకై దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. తద్వారా మీకు బృహస్పతి దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి దుష్ప్రభావం తొలగి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక అష్టమ స్థానంలో శని ప్రధానంగా ఉన్నాడు కనుక శని విషయంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినట్టయితే మీకు ఇబ్బంది లేకుండా మీకు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆంజనేయ స్వామి కలిగిస్తాడు. మీ లోపల ఉన్నటువంటి ఆందోళన, భయము ఇవన్నీ కూడాను దూరమవుతాయి. అంతేకాకుండా శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని కూడాను జపించుకోండి. మీకు శనైశ్వరుడి మూలకంగా ఆ దుష్ట ఫలితాలు అనేటువంటివి దూరమవుతాయి కనుక తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. రాహువు కూడాను మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు, అదృష్ట స్థానంలో ఉన్నాడు. పనులు కాకపోవడము, అదృష్టం కలిసి రాకపోవడము, తర్వాత పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు లేకపోవడము, ఇలాంటివన్నీ కూడాను రాహు మూలకంగా జరుగుతాయి కనుక రాహువు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాచ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ మూలమంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని దర్శించుకోండి. మీకు రాహు యొక్క అనుకూలత ఏర్పడుతుంది, అనుగ్రహాన్ని పొందుతారు. ఈ విధంగా పరిహారాలు చేసుకోండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.